ముస్లింలను నేను అడుగుతున్నా, ఎందుకు అబద్ధాలతోని బలహీన వర్గాలను అడ్డుకుంటున్నారు, బహుజనులకు అన్యాయం చేస్తున్నారని నేను ఈ వేదిక మీద నుంచి అడగదలుచుకున్నా. చట్టంలో ఎక్కడా లేదు. నిజంగానే ఒకవేళ ముస్లిం రిజర్వేషన్లను తీయాలన్న ఆలోచన మీకు ఉంటే, మీ సిద్ధాంతమే అదైతే, నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయం ఉంటుంది. 1970 నుంచి దాదాపుగా 20-25 ముస్లింలో ఉన్న ముస్లిం మతాన్ని పాటించే సామాజిక వర్గాలకు బీసీ రిజర్వేషన్ మహారాష్ట్రలో ఉంది. మీరు తొలగించగలరా? గుజరాత్, నరేంద్ర మోడీ గారు పుట్టి పెరిగిన గుజరాత్ రాష్ట్రంలో ఈరోజు ముస్లిమ్స్కి బీసీ రిజర్వేషన్లు వస్తున్నాయి. నరేంద్ర మోడీ గారు గుజరాత్లో తొలగించగలరా? ఈరోజు ఉత్తరప్రదేశ్లో బీసీ రిజర్వేషన్లలో ముస్లింలకు సంబంధించిన రిజర్వేషన్లు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ నుంచి ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు మీరు ఉత్తరప్రదేశ్లో తొలగించగలరా? దూదేకుల కానీ, నూరు భాష కానీ, ఇతర ముస్లిం వెనుకబడిన వర్గాలు మొదటి నుంచి బీసీలలో రిజర్వేషన్లు ఉన్నాయి. మన దగ్గర కూడా దూదేకులకు రిజర్వేషన్ ఉంది, నూరు భాష ఉంది. అదేవిధంగా బార్బర్ కమ్యూనిటీ, కటింగ్ చేసే వాళ్ళు ముస్లింలలో ఉన్నారు. కుల వృత్తులు, బట్టలు ఉతికే వాళ్ళు ఉన్నారు, దూది నేసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా బలహీన వర్గాల కింద రిజర్వేషన్లు ఉన్నాయి. 50-60 సంవత్సరాల నుంచి వాళ్ళకి రిజర్వేషన్లు ఉన్నాయి. ఇవాళ కొత్తగా ఎవరు ఇచ్చింది లేదు. ఈ ముసుగు దొడుక్కొని, ముస్లిం ముసుగు దొడుక్కొని బహుజనులకు అన్యాయం చేయాలి, బహుజనులకు రిజర్వేషన్లు ఇవ్వద్దు అని కొన్ని రాజకీయ పక్షాలు అడ్డుకుంటున్నాయి. ఇవాళ నిజంగానే తెలంగాణ రాష్ట్రంలో మేము ఇస్తే, మేము చేసిన చట్టంలో ఎక్కడైనా ఉంటే చూపించండి. అబద్ధాల ప్రాతిపదికన దెబ్బతీయాలి మా ఆలోచనని, రాహుల్ గాంధీ గారి విధానాన్ని. రాహుల్ గాంధీ గారి మీద కోపం ఉంటే వారి మీద ప్రదర్శించండి. చాలా కేసులు పెట్టారు, ఇంకా 4 కేసులు పెట్టండి. కానీ ఆయన నమ్మిన సిద్ధాంతాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేయొద్దు అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఆయన సంపూర్ణంగా విశ్వసిస్తున్నాడు, ఈ సమాజంలో సమూలమైన మార్పు రావాలంటే బహుజనులు నిలదొక్కోవాలి, బహుజనులు ఆర్థికంగా, విద్య, ఉద్యోగాలలో ఎదగాలి అనేది రాహుల్ గాంధీ గారి విధానం. ఆ విధానాన్ని అమలు చేయడమే నా బాధ్యత, మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి బాధ్యత. రాహుల్ గాంధీ గారు ఏ సూచన చేసినరో 100% అమలు చేయడం మా బాధ్యత.